ముంబైలోని వర్లీ ప్రాంతం ఈ పేరు వినగానే తెలుగువారి గుర్తొస్తారు. ఏళ్ల తరబడి ఉంటూ అక్కడే స్థిరపడి నివసిస్తున్నారు. వర్లీలో అత్యధికంగా తెలంగాణ నుంచి వెళ్ళిన తెలుగు ప్రజలే కనిపిస్తారు. ఒకవైపు దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నగరం, మరోవైపు అదే నగరంలో ఓ స్లమ్ ఏరియా అయిన వర్లీలో ఉంటూ అష్ట కష్టాలు పడుతున్నారు. పిట్టగూళ్ళ లాంటి చిన్న చిన్న ఇళ్లలో ఉంటూ బ్రతుకు బండిని లాగిస్తున్నారు. బీడీలు చుడుతూ కూలి పని చేస్తూ చిన్న చిన్న కిరాణా కొట్లలో పనిచేస్తూ నానా కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం నిర్మించే సొంత ఇంట్లోకి ఎప్పుడు అడుగు పెడతామా అని ఆ నిరుపేదలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మహారాష్ట్ర నయా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పైనే గంపెడాసలు పెట్టుకున్నారు. ముంబైలోని వర్లీలో తెలుగు ప్రజలు పడుతున్న అష్ట కష్టాలపై మరిన్ని వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తున్న నయా ఖబర్ న్యూస్ మీకోసం. నయా ఖబర్లో భాగంగా ఈరోజు ముంబైలో ఉన్నటువంటి వర్లీ ప్రాంతాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. వర్లీ అనేది తెలుగు వాళ్ళ అడ్డ. తెలుగు వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు. వారి స్థితిగతులు, తెలుగు వాళ్ళ యొక్క కష్టాలేంటి, వారు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఇక్కడే ఈ స్థలాన్ని వదిలిపెట్టి వెళ్ళలేక ఇక్కడే నివసిస్తున్నారు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ నయా ఖబర్లో. నా పేరు వజ్రవ్వ. ఎప్పుడు వచ్చావు ఇక్కడికి వర్లికి? మొత్తం రోజుల 50 ఏళ్ళ 56 మొత్తం వర్లి కథ అంతా తెలిసేమో నీకు కదా? 50 ఏళ్ళ నుంచి కూడా. అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా వర్లి? ఎప్పుడు బాగుంది? ఇప్పుడు బాగున్నది. అప్పుడు మస్తు కష్టాలు పడ్డారు కదా? ఏం కష్టాలు పడ్డావు? ఏం చేసినా అంటే ఇక పని చేసిన, వంట చేసిన, అంత పనులంతా చేసావు మొత్తం అంతా. ఇప్పుడు కొంత నీకు రెస్ట్ దొరుకుతుంది. ఇప్పుడు రెస్ట్ ఉన్నది. ఇక కొడుకులు ఎవరి దాళ్ళు ఉన్నారు, ఇక మేము ఉన్నాం. అచ్చా. ఇప్పుడు ఏం లేదమ్మా, ఖాళీ. ఇంతకుముందు బీడీలు చేశారా? నిజంగా బీడీలు చేస్తే దాంతో అంతా కూడా ఆరోగ్యం అంతా కూడా పాడైపోతుంది కదా, అందుకే బంద్ చేసింది. ఎప్పుడు బంద్ చేశారు? కరోనా అప్పటి నుండి బంద్ చేస్తాను. కరోనా బండం. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఖాళీగానే ఉన్నావు. ఖాళీగైతే ఉండవే ఇంట్లో? లేదు, వంట కోడలు ఉన్నది, ఇంత వంట చేసుకుంటూ ఉంటావు. మనమరాలు. ఎన్ని సంవత్సరాలు చేసావు మా బీడీలు? చేసాము 40 సంవత్సరాలకి. 40 సంవత్సరాలు చేసావా? ఏ దేశంలో ఉన్నాము, ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు అయితే. 30 సంవత్సరాలు. ఎక్కడ ఉన్నారు ఇంతకు ముందు? మాది ఇదే రూమ్ ఉన్నారు. ఇక్కడే ఇదే రూమ్ పైన. ఏం చేస్తావు? పని చేస్తావా? నేను ఇంట్లోనే సారీ ఫాల్ బీడింగ్. ఎక్కడి నుంచి వచ్చావమ్మా? నేనే ఉంటాం. ఇక్కడే ఉంటావు? ఇదే గల్లీలో ఉంటావు. మీది ప్రాపర్ ఎక్కడ తల్లి? మా మమ్మీ వాళ్ళది కూడా ఇన్నే. అవునా? ఓకే. ఇక్కడ వర్లీలో మహిళలకు అంతా కూడా చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా, ఎలా ఉంది ఇక్కడ? బాగానే ఉందా తల్లి? ఇప్పటితో మంచిగా ఉన్నాయి. ఇప్పుడు బాగానే ఉంది. ఎటువంటి సమస్యలు లేవా? ఉన్నాయి కానీ రూమ్ గురించి కానీ రూమ్లు చిన్న ఉన్నాయి అందరి. అదే బిల్డింగ్లో ఎప్పుడైతే అర్థమవుతుంది. మస్తు రోజులే కాబట్టి రూమ్ల గురించి ఉత్తులు ఎప్పుడైతే. మేము ఇక్కడికి వచ్చి 35 సంవత్సరాలు. 35 సంవత్సరాలు. పెళ్ళైన నుంచి ఇక్కడనే ఉన్నాం. ఇక్కడే ఉన్నారు. మా ఆయన పైలట్ నుంచి ఉన్నాడు. 56 ఏళ్ళు అవుతుంది ఇక్కడ. మా అత్తమ్మ ఇక్కడనే మేము ఉంటాం. మా అత్తమ్మ పైలట్ నుంచి ఇక్కడ కానవాడి చాలా ఉండే మాకు. అన్నం పెట్టుడు హోటల్ లెక్క మిస్.
మెస్ లాగా మెస్ లెక్క 50 సంవత్సరాలు పెట్టింది మా అత్తమ్మ 50 సంవత్సరాలు పెట్టారు. పెట్టింది. ఇప్పుడు అత్తమ్మ ఉందా? అత్తమ్మ ఉన్నది ఇప్పుడు ఎన్ని 94 ఉంటుంది. ఇప్పుడు మొన్న మేము పెళ్లికి పోయినాం దేశంలో, అక్కడ నుండి ఇటే ఉంటుంది మా అత్తమ్మ. మాకు 4 ఆడబిడ్డలు, మేము ఒక్కలమే. మా అత్తమ్మ సిరిసిల్ల దగ్గర ఎల్లారెడ్డిపేట అక్కడ ఉన్నది. మా ఆయన తీసుకొని మేము అందరం పోయినాం. మేము నిన్ననే వచ్చినాం, ఆయన రాలేడు, ఇంకా 2-3 రోజులైనా కష్టం. మస్తు కష్టపడ్డాం. మాకు ఇక మస్తు ఏం బీడీలు చేసినాం, అంగిళ్ళు సెట్లు ఉంటాయి కదా, వీటిలో దా కటింగ్ చేసినాం, కానవాడి నడిపించినాం తినేటోళ్ళకు. ఇక అదే 3 పిల్లగాళ్ళు అలా జాది చేసి, మా చిన్న కొడుకు సుఖ ఎస్పీ సార్ తెలుసు, అక్కడ చదువుకున్నాడు, మస్తు కష్టపడ్డాడు. సార్ సుఖ మా కొడుకులకు బగ్గ సాయం చేసిండు. మా చిన్న కొడుకు చదువులో మా కొడుకు ఫస్ట్ ఉండే, మా చిన్న కొడుకు 92% వస్తే సార్ సుఖ ఫ్రీ చెప్పిండు 2 సంవత్సరాలు. మా కష్టం చూసి సార్ సుఖ. మా పెద్ద కొడుకు సుఖ చదువుకున్నాడు, మా కొడుకు మా బిడ్డకు పెళ్ళైంది. ఇంకా మా చిన్న కొడుకు ఇప్పుడు ఏం లేదు. ఇక మా కొడుకుని పట్టుకొని పిల్లలు సంతిల్లు కట్టిస్తామంటారు కానీ మస్తు ఏళ్ళు అవుతుంది, 10-15 ఏళ్ళు అవుతుంది. బిల్డింగ్లు కడతలేరు, ఏం కడతలేవు, ఇట్లనే ఉంటున్నాయి. అంటే 15 సంవత్సరాల నుంచి ఇదే కథ చెప్తున్నారు. ఇప్పుడు కడతాం అప్పుడు కడతాం అనుకుంటే ఏవి కడతలే, ఇంట్లోనే ఉంటున్నాం. గిరితాకులు బెల్ల తీసుకుంటే మా కొడుకు జాబ్ చేస్తారు, 2 మా కోడలు. ఇప్పుడు ఏదో దేవుని పుణ్యాన మాకు అందరి ఆశీర్వాదం గురించి మాకు కొంచెం మీరు పడిన కష్టం తల్లి. ఓకే, ఎవరు ఆశీర్వాదం కాదు, మీరు ఎంతైతే కష్టపడి మీ పిల్లల్ని పెంచారు అంటే మీరు ఎంత కష్టంతో పడినారో పిల్లలు అంత వృద్ధిలోకి వచ్చారు. అది బరోబర్. మా కొడుకులు బాగా కష్టపడ్డారు, మమ్మల్ని కష్టం చూసుకుంటే అమ్మ మమ్మీ ఇంత కష్టపడుతుర్రా మీరు, మస్తు కష్టపడ్డాం మేము. తిందామంటే ఒక్కొక్కసారి టైం దొరకకపోవు, అంత కష్టపడ్డాం. నేను 20 సంవత్సరాలకు పెట్టినాం మేము నా పెళ్ళి అయినాక. బాగా అన్నం సుఖ తిందామంటే సుఖ తక్లీఫ్ ఉండే, అంత తక్లీఫ్ వెళ్ళ తీసినాం మేము. ఇప్పుడు ఏదో జర ఇప్పుడు మా కొడుకులు చేయంగా మేము మంచిగా ఉన్నాం. ఇప్పటికైతే అందరి ఆశీర్వాదం గురించి మంచిగా ఉన్నాం ఇప్పుడు. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? మేము వచ్చాం అవుతుంది 15. ఇది సొంత ఇల్లా? లేదు, రెంట్. ఎంత? 7,000. చిన్న ఇల్లు అంటే ఇది ఒక్కటే ఉంటుంది. మీరేం చేస్తారమ్మా? హౌస్ వైఫ్. ఇంకేమైనా చేస్తారా పని? టైలరింగ్ పని చేస్తారు. ఓకే. ఇక్కడ అంటే బిల్డింగ్ ఏమో న్యూ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తామంటున్నారు. ఎప్పుడు చెప్పారు ఇలా కన్స్ట్రక్షన్ చేస్తాము, కొత్త ఇండ్లు ఇస్తాం అనేది? చాలా రోజులు అవుతుంది, 5 years అయిపోయింది. 5 years అయిపోయింది. ఇప్పటి వరకు ఏం లేదు. ఓకే. ఇంకా ఇక్కడ సమస్యలు ఇంకేమున్నాయమ్మా? ఇదే రెంట్ పట్టుకొని ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కానీ మాకు ఇదొకటే బాధ. ఓకే అక్కయ్య, ఇంకేం లేదు, అంతే. కేవలం మీది మొత్తం అంటే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా సంపాదన ఉందా? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు జాబ్ చేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో బిల్డింగ్ అంటే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకు ఇప్పుడు ఏదైతే ఓన్ హౌస్ వాళ్ళకు ఉంది మాత్రమే వాళ్ళకి మాత్రమే అలాట్ చేస్తారు కదా, ఇదేంటిది? ఇది బిల్డింగ్ కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు ఏదైతే కొత్త బిల్డింగ్ అవుతుంది, సర్వే చేసిన సర్వే నెంబరు రాసి వెళ్ళిండ్రు. ఓకే. అంటే రేపు ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తారా వాళ్ళు చేసినటువంటి సర్వే నంబర్ 35 SDA 121. అంటే ఈ నంబర్ అలాట్మెంట్ చేసుకొని ఆ నంబర్ మాత్రం వాళ్ళకు మీకు ఓకే మేడం. ఓకే. ఎప్పుడు చేశారు ఇది? ఇది చేసి 2 years అయిపోయింది. 2 years అయిపోయింది. మాత్రం గోడల్లో మాత్రమే పేరుంది. ఇక్కడ మీకు కనిపించేటటువంటిది ఏదైతే ఉందో సర్వే నంబర్, అంటే ఇక్కడ కొత్త వర్లి ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్లకు కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఇస్తామని దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా ఇదే చెప్తూ ఉన్నారు. 2 సంవత్సరాల క్రితంగా చేసినటువంటి సర్వే ఇప్పటి వరకు కూడా వాళ్లకు ఎటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వలేదు. కానీ ఈ చిన్న గదుల్లోనే వాళ్ళు ఉంటూ అంటే ఒక ఇంట్లో దాదాపు 8 మంది 10 మంది 13 మంది ఉండేటటువంటి ఫ్యామిలీస్ అంతా కూడా మనకి ఇక్కడ వర్లీలో కనపడతాయి. అంటే వాళ్ళు చిన్న ఇంట్లో చిన్న పరదాలు వేసుకొని వాళ్ళ యొక్క జీవనోపాధి ఇక్కడ ఫ్యామిలీస్ ఉంటున్నారు. అయితే ఎంతమంది పిల్లలకు ఆడుకోవడానికి ఒక
పార్క్ కానీ ఇలాంటి ప్లేసెస్ కూడా లేదు. ఏదైనా చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చి అంబులెన్స్ కూడా లోపలికి రావాలంటే కూడా అలాంటి పరిస్థితులు లేవు ఇక్కడ. అలాంటి మనం ఇక్కడ చిన్న చిన్న ఇండ్లను చూస్తున్నాం. ఇప్పుడైతే బీడీచర్లు రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి 2 years అవుతుంది అంతే. ఈ బిల్డింగ్లన్నీ 1924లో కట్టిన బిల్డింగ్లు, ఆల్మోస్ట్ 100 years అవుతుంది. ఇప్పుడు రీడెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు రీడెవలప్మెంట్ అయిన ఒక ఆల్మోస్ట్ 4 years తర్వాత అందరికీ పొజిషన్ ఇవ్వగలరు. ఇప్పుడు ఈ ఏరియా ఉంది చూడు, ఇది ఈ ఏరియా, ఇవన్నీ రోడ్ కటింగ్లు వెళ్ళిపోతాయి. వీళ్ళకి ఇక్కడనే వెనక బందుకు రీడెవలప్మెంట్ చేసి వాళ్ళకు షాప్స్ ప్లస్ ఇండ్లు ఇస్తున్నారు. ఇలా రీకన్స్ట్రక్షన్ చేసే దాంట్లో వీళ్ళకు లాభం ఉందంటారా, నష్టం ఉందంటారా? చాలా లాభం ఉంది ఇందులో, చాలా లాభం ఉంది. ఎందుకంటే తెలుగు వాళ్ళకి లాభమా? తెలుగు వాళ్ళకు కూడా లాభము, ప్లస్ బిల్డింగ్ కట్టిన వాళ్ళకు కూడా లాభము. బిల్డింగ్ కట్టిన వాళ్ళు తెలుగు వాళ్ళ లేకపోతే నార్త్ ఇండియన్సా? బిల్డింగ్ కట్టిన వారు తెలుగు వారు కాదు. అందుకే నేను అంటున్నా ఇక్కడ పాయింట్, అంటే ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో లాభం ఉందా అని అడుగుతున్నాను. అందుకంటే దీనివల్ల తెలుగు వాళ్ళకి లాభం ఉందా ఏంటనేది మీరు చెప్పండి. తెలుగు వాళ్ళకి చూడండి, తెలుగు వాళ్ళు ఇక్కడ ఉండబట్టి 80 సంవత్సరాలే. వాళ్ళు ఉండేది 80 సంవత్సరాల నుండి 150 square feet ఏరియాలో ఉంటుండ్రు. ఒకటే 150 square feet లో 3 ఫ్యామిలీలు ఉంటుండే. 3 families ఒక్క రూమ్. 150 square yards లో 3 యార్డ్స్ కాదు, స్క్వేర్ ఫీట్. 150 feet. ఆల్మోస్ట్ 14 గజాల రూములో 3 ఫ్యామిలీలు ఉంటుండే. 2 ఫ్యామిలీ లోపల ఉంటుండే, ఒక ఫ్యామిలీల ఫ్లోర్ మధ్యన పడుకుంటుండే, మీద ఫ్యామిలీ మీద పడుకుంటుండే టెరెస్ పైన. అలా ఇక్కడ అందరూ బతుకుతావా అసలు. ఇక్కడ మన వర్లీలో చాలా మిల్స్ ఉన్నాయి. మెయిన్ మిల్ సెంచురీ మిల్, సాధనా మిల్, మసూదన్ మిల్, కమలా మిల్, బొంబడ్యాంగ్ మిల్, శ్రీరామ్ మిల్, శ్రీనివాస్ మిల్, మురార్జీ మిల్, ఇవన్నీ మిల్ ఏరియాలో. అందునుంచి మన తెలుగువారు చాలా మంది ఇక్కడ వచ్చి ఇప్పుడు ఆ మిల్స్ పని చేస్తున్నాయా? మిల్స్ అన్నీ డిమోల్షన్ అయ్యి అక్కడ టవర్స్, ఆఫీసెస్ అయినాయి. అంటే ఇప్పుడు ఎలాంటి మిల్స్ పని చేయట్లేదు, ఓన్లీ ఈ మిల్స్ అన్ని ఇప్పుడు అవుట్ ఆఫ్ ముంబైకి వెళ్ళిపోయినాయి. అంటే ఆల్రెడీ గుజరాత్, చాలా మోస్ట్లీ గుజరాత్కి వెళ్ళినాయి. ముఖ్యంగా ఏదైతే రీకన్స్ట్రక్షన్ చేసే దాంట్లో తెలుగు వాళ్ళకు లాభం ఉంది అని మీరు అంటున్నారు చాలా మటుకు. అంటే 150 ఏదైతే చిన్న గదిలో 3 కుటుంబాలు ఉండేటటువంటి స్థితి నుంచి ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ ఇంట్లోకి రాబోతున్నారు, అవునా? అయితే ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి వాళ్ళకు ఉద్యోగపరంగా కానీ లేకపోతే ఏదైతే మిల్స్ ఏదైతే ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళడం ఇక్కడ అదంతా ఉండిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వాళ్ళకు జాబ్స్, చదువుకున్న వాళ్ళైతే ఇలాగ వెళ్తారు, మిగతా వాళ్ళు అంటే మీలాంటి ఇప్పుడు మీ చిల్డ్రన్స్ అంటే వేరే ప్లేస్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు ప్రధానంగా మీ యొక్క ఆధారం ఏంటి? ఆధారం అంటే మేము అందరం జాబ్ చేస్తున్నాం, ఆల్రెడీ జాబ్ మీదే ఉన్నాం. దేంట్లో వర్క్ చేస్తున్నారు సార్? మాది అతడు సర్వీస్ సెంటర్. ఇలా పని లేదని అంటే చిన్న చిన్న వ్యాపారాలు ఏదో ఒకటి మీరు ఓపెన్ ఉంది. ఎందుకంటే మేము ఇలా తిరగడం లేదు, మేము అందరికి సపోర్టు, అందరికి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకు సపోర్టింగ్ చేసి, మాది కూడా పని ఉంటుంది, మేము కూడా పని చేస్తాము. అలాగే మేము ఇలా ఏం ఇది లేదు. అంటే సంథింగ్ అంటే ఏదైతే మీది వృత్తిరీత్యా ఏదైతే వ్యవస్థ ఉందో దాన్ని వదిలిపెట్టి ఇతర దాంట్లోకి మీరు వచ్చారు. మేము చేనేత పద్మశాలీస్, మేము ఆల్రెడీ వర్లీ లోపల లేదా ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారో మేము అందరం వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ క్వాలిఫైడ్. మీరు చూడండి, మీరు ఏం చదివారు? నేను బీకామ్ చేసిన, నాది కోచింగ్ సెంటర్ ఉంది. అది నాది ఒక 250 మెంబర్స్ ఎక్కడ కోచింగ్ సెంటర్? కోచింగ్ ఆఫీస్ ఉన్నది. ఇది ఇంకా నా క్లాసెస్ ఉన్నది. అది అయితే మీరు అప్పుడు ఒక క్వశ్చన్ చేసేళ్ళు, ఇక్కడ యూనిటీ ఉందా తెలుగు వారికి, అంటే అవుతుందా అని ఒక క్వశ్చన్ చేసేళ్ళు మీరు. అయితే నేను చెప్పేది ఏంటిదంటే తెలుగు వారికి ఆ సత్తా ఉన్నది. ఆ సత్తా ఉందని నేను ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు మీరే చూడండి, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కోసము ఇన్ని కులాలు ఉండంగా, ఇన్ని మతాలు ఇక్కడ ఉండంగా కూడా తెలుగు వారిని ప్రతి ఒక్క పార్టీ ఎందుకు ఇది దృష్టి పెట్టిందంటే, తెలుగు వారు ఎక్కడ ఉన్నా కానీ ఆ పార్టీ గెలుస్తుంది. ఇది 100%. ఇది మా తెలుగు వాళ్ళతోని ఎప్పటికీ వాళ్ళకి ఫాయిదానే కానీ నుక్సానేం లేదు. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు ఏదైతే ఎడ్యుకేషన్ కానీ ఇక్కడ మీరు అన్నది పాయింట్ 100%. అంటే తెలుగు వాళ్ళతో లాభమే కానీ వాళ్ళకి నుక్సాన్ లేదన్నారు, కానీ రాజకీయ పరంగా ఎదగనివ్వట్లేదు. ఓన్లీ అక్కడే అంటే వాడుకుంటున్నారు, ఒక హోదా అంటూ లేదు. మేడం, రాజకీయ పరంగా ఎందుకు డెవలప్మెంట్ లేదు అంటే, వాళ్ళకు ఒకటి ఏంటిదంటే ఇన్నోటి దాకా మేము ఎప్పుడు అడగలేము.
ప్రశ్నించే గొంతు మా తెలుగు వారి లోపల లేదు. ఎందుకు లేదు అంటే మాకు ఒకటి ఇంటెన్షన్ ఏముండే అంటే మనము ఏదో ఒక దేశం నుంచి ఇక్కడికి వచ్చినాం కాబట్టి మనం ఫ్యామిలీ సెట్ చేసుకుందాం, ఎడ్యుకేషన్ సెట్ చేసుకుందాం, జాబ్లు సెట్ చేసుకుందాము, మనం ఇంతే వరకే పరిమితం అని ఒక మైండ్ సెట్ ఉండే అన్నట్టు. అయితే ఇప్పుడు ఏమైందంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి అన్ని కొన్ని చూసే దృశ్యాలు కొంచెం చేంజ్ అయినాయి కాబట్టి ఒకటి ఆశ ఏంటిదంటే మనం ఇంత పబ్లిక్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక నాయకుడు మాత్రం రావాలి. ఎందుకంటే వాళ్ళు మనం యూజ్ చేసుకొని మన మీద వాళ్ళు ఫైదా పొందుతుండ్రు. సో ఆ ఫైదా మనకు రావాలి అన్న ఒక ఉద్దేశంతో ఒకటి ఆశ వచ్చింది. అందుకోసం మేము అందరం ప్రయత్నం చేస్తున్నాము. యూనిటీ మేడం ఉంటుంది. యూనిటీ ఉందనే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఈ వర్లీ అనే ఒక పద్మశ్రీ చౌకీ వాళ్ళు వస్తున్నారు. యూనిటీ ఉంటుంది. మా దాంట్లోకి ఎవరు వచ్చినా కానీ మేము వాళ్ళని గెలిపించుకుంటాము, వాళ్ళని మేము ముందు తీసుకుపోతాము. ఇక్కడ మీకు ప్రతి ఇంటి దగ్గర కూడా ఇలాంటివి బకెట్స్ అంతా కూడా మీకు కనపడుతుంటాయి. ఇవి ఎందుకు ప్రతి ఇంటి దగ్గర ఎందుకు కనపడుతుంటుంది అని అంటే ముఖ్యంగా ఇక్కడ అందరికీ కూడా టాయిలెట్స్ అనేది ఉండదు. ఓకే, అందరూ కూడా కామన్ బాత్రూమ్ అన్నది అక్కడ మీకు లాస్ట్లో ఉంటుంది. అందరికీ కూడా ఒకటే కామన్ బాత్రూము. అందరూ కూడా ఏదైనా యూజ్ చేయాలి అని అంటే కూడా ఇలాంటివి తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క పనంతా అంటే ఆ కామన్ బాత్రూమ్స్ యూజ్ చేయడానికి మాత్రమే ఇలాంటి టబ్స్ అవన్నీ కూడా ప్రతి ఇంటి ముందర మీకు ఉన్నది. అంటే వీళ్ళకి అందరికీ కూడా ఉండడానికి కనీసము నీడ్స్ కావాల్సినది ఏదైనా వాష్రూమ్స్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఇక్కడ వాళ్ళకి సొంతంగా ఒక రూమ్స్ అంటే ఏ వ్యవస్థ అన్నది కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గవర్నమెంట్ షాప్స్ ఇక్కడ పైకి గవర్నమెంట్ షాప్స్ అన్నమాట. అంటే ఇక్కడ దాదాపు ఈ వర్లీలో చిన్న ఈ రూమ్లోనే గవర్నమెంట్ షాప్స్ అన్నది ఇక్కడ తెలుగు వాళ్ళు, ఎందుకంటే చాలామందికి కూడా స్టిచ్చింగ్ యొక్క ఇది మొత్తం అంతా కూడా కొంత అలవాటు ఉండడంతో వాళ్ళ వృత్తిని పోగొట్టుకోరాదు అన్న దాంతో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళంతా కూడా ఒక బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఇదొక గవర్నమెంట్స్. ఈ గవర్నమెంట్స్ అన్నది కూడా దాదాపు ఈ వర్లీలో ఒక 4-5 గవర్నమెంట్ షాప్స్ ఉంది. చిన్న గదిలోనే వాళ్ళ వ్యాపారాన్ని సాగిస్తూ ఉన్నారు. మీరు చూసేటటువంటి ఇవన్నీ కూడా గవర్నమెంట్ షాప్స్. చిన్న రూముల్లోనే వాళ్ళ కావాల్సినటువంటి వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళకి ఎటువంటిది అంటూ ఒక పెద్ద అంటే షాప్స్ లాంటివి కానీ ఏది కానీ లేదు, కానీ చిన్న రూముల్లోనే వాళ్ళు చేస్తూ ఉన్నారు. మీరు చూసేటటువంటి దృశ్యాలు. ఇలా గాలిస్తున్నావు కానీ గాలి చుట్టలు కూడా ఎవరు ఉన్నారు ఇప్పుడు. గాలి అయిపోతే మన ఉసుక వస్తుంది. అవును, అందుకే కదా ఉసుక కంపల్సరీ ఉంటుంది. ఆవాలు దేశం నుంచి తెచ్చిండ్రు. ఎక్కడ మీ దేశం ఎక్కడ? మరి కర్ణాగరం. ఎక్కడ పడుతుంది ఇది? అది కోట్ల జగిత్యాల. ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి? చాలా రోజులు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు అయింది? కనీసం 50 ఏళ్ళు అవుతుంది. 50 ఏళ్ళు అవుతుంది. ఏమేమి పని చేసావమ్మా ఇక్కడ? నేను పొట్టకట్టినా. పొట్టకట్టినా. ఇప్పుడు ఏం చేస్తలేను. ఇంకా ఏం చేస్తలేను. ఎంత ఇచ్చేవారు అప్పుడు నీకు? అప్పుడు 4 రూపాయలు ఒక పొంటకు. ఒక పొట్టకు 4 రూపాయలు? 4 రూపాయలు. తర్వాత పెరుక్కుంటా పోయినాయి. 20 రూపాయలు దాకా పెట్టినాం, బంద్ చేసినాం. అంటే పొట్ట కొట్టడం అంటే అది ఎక్కడ పని చేసేవారు మీరు? ఇంట్లోనే మొత్తం. ఇక బయటకు వెళ్ళి వస్తారు కదా, వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడతాం మేము. బయట పోయేటోళ్ళు వస్తారు కదా, వాళ్ళ గురించి అన్నం పెట్టినాం. మెస్ లాగా. మళ్ళీ పని చేస్తారు, వాళ్ళకు ఇక ఫ్యామిలీ ఉండదు, అలా వచ్చి తినిపోతారు అన్నట్టు. ఇప్పుడు ఎవరైనా వచ్చిండ్రు అనుకో, వేరే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు పలానా వాళ్ళు వచ్చారు, మేము వాళ్ళకు ఇట్లా వంట చేసి పెట్టాలి అన్నది మీకు ఎట్లా తెలిసేది? ఇవరకు తినేటోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి చెప్తారు. వాళ్ళ ద్వారా ఒక్కొక్కళ్ళు 2, 5, 10 మంది దాకా ఇట్లా వస్తారు. అట్లా ఒక్క పంటకు 20 మందికి పెడదాం. 20 మందికి
అండి పెడతాం 20-30 దాకా పెట్టిన. ఎన్ని సంవత్సరాలు చేసావు తల్లి? మా ఆయన ఉన్నంత మట్టుకు 10 ఏళ్ళు అయ్యాయి మా ఆయన అనిపోయి. ఇక బంద్ చేసిన, మా కొడుకులు అద్దన్నారు బంద్ చేసిన. మా పెద్ద కొడుకు 3 ఏళ్ళ పిల్లగాడినప్పటి నుండి పెట్టిన. ఇక అప్పటి నుంచి చాలా ఎప్పుడు మా ఆయన ఉన్నంత మట్టుకు పెట్టినాం. ఇక ఆడి తర్వాత బంద్ చేసిన. ఒకసారి అన్నమ్మ ఇట్లాను చూద్దాం. ఎవ్వరు కూడా ఇట్లా మొత్తం రాళ్ళు తీసి గాలించడం ఇలాంటి సన్నప్పుడు ఏవత్తది ఇది. ఎక్కడైనా కనపడదు కానీ కనిపించదు ఇది. అస్సలు ఇట్లా ఇట్లా అంట సన్న రేవ బయటకు వస్తుంది అన్నట్టు, అడుక్కుంటుంది, బయటకు రాదు. ఇంతే ఇట్లా గాలిస్తే ఈతలకు వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిన ఆవాలు? జగిత్యాల నుంచి. పొలంలో పండించినట్టువే ఇవి పొలం కాదు, పెరట్ల. పెరట్లో పండి పొలాల వండేది అడ్లు, ఇవి పెరట్లో వండుతాయి. చాలా మంది పొలంలో కూడా మనకి ఆవాలు వేస్తుంటారు కదా. ఆమలు వేయరు, ఇది పంటలాగా కూడా పండిస్తుంటారు. మక్కలు అడ్లు అవి వేస్తుంటారు. ఇక పెరడ్ అంటే ఇప్పుడు పసుపులు మక్కలు అల్ల వేస్తారు, కూరగాయలు. ఇదే నిన్ననే వచ్చినాం. నిన్ననే వచ్చిండ్రా? ఓకే ఓకే. దేశం నుంచి ఇలా వచ్చిన 15 రోజులు ఉన్నా మా అక్క వాళ్ళ ఇంటికి పోయి. ఇలా ఊళ్ళల్లో మనకు గాలించేటటువంటి వాళ్ళు కనపడే వాళ్ళు, కానీ ఈ ముంబై నగరంలో ఇలా ఇసుకతో అంటే ఇసుకని పక్కకి తీసి ఇలా మనకి బియ్యము కానీ ఇతర ఏదైనా వస్తువులు ఇట్లా గాలించి నీళ్ళతో కలిసి గాలించేటటువంటివి దృశ్యాలు మనకి ఎక్కడా కూడా కనపడవు. కానీ మా అదృష్టం ఇలా మేము ఫీల్డ్లోకి రాగానే ఇలాంటి వ్యక్తులు పెద్దవాళ్ళు దాదాపు 50 సంవత్సరాల అనుభవం ఉండేటటువంటి వాళ్ళు. అసలు ఇప్పుడు ఆమె ఒక మాట అన్నది, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా జీవనోపాధి ఇక్కడ వచ్చేటటువంటి ఎవరైతే ముంబైకి వచ్చేటటువంటి వర్తకులు కానీ వ్యక్తులు చాలామంది వస్తుంటారు, వాళ్లకు వండి పెట్టడము వాళ్ళకు ఒక మెస్ లాంటిది. అంటే మీన్స్ ఈజ్ మెస్ అంటే వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళకి ఇక్కడ వచ్చి భోంచేసి వాళ్ళకు 4 రూపాయలు ఎంత ఇచ్చేవారు మీరు? ఎంత? 4 రూపాయలు. మొట్టమొదట 4 రూపాయలు ఒక వ్యక్తికి భోజనం పెడితే 4 రూపాయలు తీసుకునేవాళ్ళు. అలాంటి పనులు మేము దాదాపు కొన్ని సంవత్సరాలు చేసి మా పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకు ఒక జీవనోపాధి వృత్తి అంటే విద్యా బోధన చెప్పించి వాళ్ళకు ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాల నుంచి నేను నా భర్త లేకపోవడంతో నేను స్టాప్ చేశాను. ఇది నా యొక్క జీవన శైలి అనేటువంటిది ఆమె చెప్పేటటువంటి అర్థం. అంటే ఎక్కడి నుంచో వచ్చి తెలుగు వాళ్ళు ఇక్కడ వచ్చి ఎన్ని కష్టాలు పడినా చుట్టూ అంటే గ్రామాల్లో ఉండేటటువంటి బంధువులకు అందరికీ కానీ తెలుస్తుంది, ఓహో ముంబైలో ఉన్నారు అనుకుంటారు. కానీ ముంబైలో ఉన్న వాళ్ళు ఎంత కష్టాలు పడతారు అన్నది వాళ్ళని తట్టితే వాళ్ళ యొక్క బాధలు ఏంటన్నది తెలుస్తుంది. బీడీలు చేస్తున్నా? ఎన్ని సంవత్సరాలు అయింది తల్లి? 80 సంవత్సరాలైందా బీడీలు చేయబట్టి? ఏ ఊరమ్మా నీది? జగిత్యాల. ఒకసారి తీసుకోమా, నీ చేతిలోకి తీసుకో. పొద్దున్న నుంచి ఎప్పుడు పట్టుకుంటావు ఈ పని? ఎప్పుడు పట్టుకుంటావు? 9 గంటల నుంచి. మొత్తం ఎన్ని చేస్తామమ్మా? 1000 చేస్తావు. అచ్చా, సాయంకాలం వరకు చేస్తావా? సాయంకాలం వరకు చేస్తావా? రాత్రి వరకు చేస్తావు. ఓకే. మొత్తం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? 60 సంవత్సరాలు. 70 సంవత్సరాల నుంచి. ఒక్కరోజు నువ్వు ఎంత సంపాదిస్తావా? ఎంత సంపాదిస్తావు? 20-30. ఇప్పుడు ఎక్కువ అయింది కదా, ధరలు ఎక్కువ పెరిగినాయి కదా. ఇప్పుడు ఇక 70-80 వస్తాయి. అవునా? అప్పుడు నువ్వు మొట్టమొదట అంటే 15 రూపాయలు. 15 రూపాయలు వచ్చేది అప్పుడు. 15. అప్పటి నుంచి నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు బీడీలు చేసిన తర్వాత నీకు ఆకవన్నీ ఎవరు తెచ్చిస్తారు? కొడుకులు తెచ్చిస్తారు. తెచ్చిచ్చిన తర్వాత నువ్వు మళ్ళా తీసుకుపోవడం కూడా కొడుకులే తీసుకెళ్తారా లేకపోతే ఎవరైనా తీసుకెళ్తారా? తీసుకెళ్తారు.
వాళ్ళ మనుషులు వస్తారా లేకపోతే మీరే పంపిస్తారా? తీసుకుపోతారు. తీసుకుపోతారు. అప్పటికి ఇప్పటికి బీడీలు చుట్టడం తేడా ఏమొచ్చిందమ్మా? 100 రూపాయలు ఇస్తున్నారు అమ్మ ఇప్పుడు. 150 ఇస్తుండ్రు ఇప్పుడు. ఓకే. రోజు 150 ఇస్తారు. ఓకే. మళ్ళీ 70 సంవత్సరాల నుంచి చేస్తున్నావు కదమ్మా, నీకు ఆరోగ్య సమస్యలు అట్లేమి రాలేదా? వచ్చింది, వాతం వచ్చింది, అందుకే కింద కూర్చోలేకపోతే. కింద కూర్చోరు. ఏ ఊరమ్మా? జగిత్యాల. జగిత్యాల నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు. సొంత ఇల్లా ఇది? సొంత ఇల్లు. పిల్లలు ఎంతమంది? నాకు 2 కొడుకులు 1 బిడ్డ. 2 కొడుకులు 1 బిడ్డ. పైన కూడా ఇంకొక రూమ్ ఉందా? ఉంది, ఇంకొక రూమ్ ఉంది. అచ్చా. పైన ఎవరు ఉంటారు? నా కొడుకులు ఉంటారు. నిజంగా అవ్వ నేను పోతూ ఉంటే బీడీలు చుడతా ఉంది, నేను టక్కున లోపలికి వచ్చేసినాను. నిజంగా మీరు ఏదో ఒక పని అంటే మాకు వయసు వచ్చింది, మేమేం పని చెయ్యాలి అన్న ఆలోచన లేకుండా ఇప్పుడు కూడా పని చేస్తున్నాడు చూడు తల్లి. నిజంగా మిమ్మల్ని చూసి మా లాంటి వాళ్ళ మేము నేర్చుకోవాలమ్మా. నిజంగా అమ్మ, అప్పటికి ఇప్పటికి వర్లి ఏం తేడా వచ్చిందమ్మా నీకు? ఏం తేడా వచ్చిందంటే బాగా ధరలు పెరిగినాయి అమ్మా, బాగా ధరలు పెరిగినాయి, బాగా ఇబ్బంది ఉన్నది ఇప్పుడు. ఎలాంటి ఇబ్బంది ఉందమ్మా? ఇవే ఇక పని చేస్తేనే డబ్బులు వస్తున్నాయి, పని చేయకుంటే డబ్బులు వస్తలేవు, పనులు దొరుకుతలేవు, ఇక ఇదే బాధలు. పనులు ఏమి లేవు. ఓకే. ఎన్ని గంటలు పని చేస్తుంటివా నువ్వు అప్పుడు? నువ్వు ఎన్ని గంటలు పని చేస్తుంటివి? 4 నుంచి 11 దాకా పని చేస్తుంటి నాడు. తెల్లవారుజామున 4 గంటల నుంచి 4 గంటల నుంచి మళ్ళా 11 దాకా, రాత్రి 11 గంటల వరకు పని చేస్తుంటివి. అందుకే ఎంత గట్టి మనిషి ఉన్నావో తల్లి అప్పుడు నువ్వు. అయినా నువ్వు అప్పుడు అంత పని చేసి మళ్ళీ ఇప్పుడు బీడీలు ఇంకా చుడుతున్నావు అంటే మిమ్మల్ని చూసి నేర్చుకోవాలమ్మా నిజంగా. ఒక మాటమ్మా, అప్పుడు మీరు పడిన కష్టాలు ఏమేమి కష్టాలు ఉన్నాయమ్మా అప్పుడు? మీరు బియ్యము దొరకకపోతే రొట్టెలు చేసుకొని తిన్నాము, వాసన బియ్యం తిన్నాము, బాగా బాధపడ్డాము, బాగా బాధపడ్డాము అమ్మ. ఏమీ అన్నం దొరకలేదు, అన్నం దొరకకుంటే రొట్టెలు చేసుకొని తిన్నాం, 1-2 రొట్టెలు చేసుకొని తిన్నాం. దొరకకపోతే 80 సంవత్సరాల కింద కానీ అన్నం దొరకలేదు. ఇప్పుడు దొరుకుతున్నది కానీ బాగా పెరిగిపోయినాయి. అప్పుడు మీరు రొట్టెలు చేసుకొని తినేవాళ్ళం. ఇక్కడ అంతా కూడా మొత్తం జైలు ఉండే కదమ్మా? జైలు ఉండే. ఏంటమ్మా జైలు ఏంటిది? ఇంతకు ఎట్లా? జైలు అంటే ఇప్పుడు మనం ఏమన్నా దొంగతనం చేస్తే చెప్తే అందులో పోయి ఉంచుదురు. అప్పుడు మీరు వచ్చినప్పుడు కూడా ఉండేనా? ఉండే. అప్పుడు ఉండేనా? ఉండే. అంటే దొంగతనం అంటే లోపల పోలీసులు వచ్చి చేసేవాళ్ళా లేకపోతే ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు? పోలీసులే తీసుకుపోదురు, ఇక్కడ ఉండే వాళ్ళు తీసుకుని పోయి జైలు వేసేవాళ్ళు. జైలు వేస్తారు. అప్పుడు మీరు ఉన్నప్పుడు వచ్చి ఉన్నదా? ఉన్నది. వాటిని చూస్తే భయం వేసేదేమో. చిన్న భయం కాకపో, బత్తీలు లేక వందుంటివి, బత్తీలు లేవు, రెక్కలు ముట్టించుకొని పందుంటివి. బాగా కష్టపడ్డామమ్మా, బాగా కష్టపడ్డాం, బాగా అంటే బాగా కష్టపడ్డాం. అప్పుడు జైలులో లోపలికి వేసినప్పుడు ఇంకా పోలీసులందరూ అక్కడే ఉండేవాళ్ళ? అక్కడనే ఉందురు. వాళ్ళు ఏమనకు పోదురమ్మా మమ్మలను, వాళ్ళని ఏమనకు పోదురు. మీరు భయపడకుండ్రమ్మా, మంచిగా ఇంట్లో ఉండుండ్రి, బత్తీలు పెట్టకుండ్రి అని అందురు. చీకట్లుందు, లైట్లు ఏం లేకుండే, గాసులేడు దొరకకపోతుండే, ఎక్కళ్ళల్లో ముట్టించుకుంటూ కూడా దొరకకపోతుండే, టౌన్లలో నూనె ఉంటే అందులో పోసుకొని ముట్టించుకుందు. అంతా శ్రమ పడ్డామమ్మా. ఇప్పుడు ఏం చేద్దాం? అప్పుడు మీరు ఏ పని మీద వచ్చిండ్రు ఇక్కడికి? ఏం పని అంటే అక్కడ పనులు లేకుంటే ఇక్కడ బొంబాయిలో మా పెనిమిటి వచ్చిండ్రు, వచ్చి సెంచుల మేళ పని చేసిండ్రు. మేము కూడా వచ్చినాం, ఇక్కడనే ఉన్నాం. పిల్లల్ని జన్మించి ఈయన పుట్టిండ్రు. అప్పుడు ఏమేమి పని చేసినావమ్మా నువ్వు?
నేను బీడీలు చేసిన తినేటోళ్ళకు అన్నం పెట్టిన అన్నం పెట్టిన 50-60 మందికి అన్నం పెడితే ఇంత ఈ రూము దొరికింది కొన్నాము. మా మనిషి సెంచరీ మిల్ల పని చేసిండు. ఆ పని చేస్తే ఇక అవో ఇవో అట్లా బాగా కానీ నిజంగా మస్తు కష్టపడ్డావు నువ్వు మాత్రం. బాగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మస్తు కష్టపడ్డాము, బాగా కష్టపడ్డాం. కానీ మొన్న వచ్చింది. కానీ నేను బాగా ఏండ్ల సుంది ఉన్నా ఇక్కడనే ఏండ్ల సుంది ఉన్నా. ఇక బాగా ముచ్చట తెలుస్తుంది ఇక్కడ ఇప్పుడు అందరూ షోప్ టప్పులు వేసుకొని నడుస్తుంటారు కానీ వాళ్ళ కథ అందరి కథ నీకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనం ఇక పెద్ద మనుషులం అయినా ఎవరు దేకుతున్నారమ్మా దేకరు పిల్లలు. ఇప్పటి పిల్లలు దేకుతారా? మనమోట అంటే వాళ్ళు ఒకటి అంటున్నారు. గట్లా ఏమనలేము ఇంకా మనం నిశ్శబ్దంగా ఉండాల్సిందే. అంతే అంతే. మన యొక్క పేదరికాన్ని కాపాడుకోవాలంటే మనం సైలెన్స్గా ఉండాలి. సైలెన్స్ కూడా బుద్ధి కాదు కదా, ఎప్పుడన్నా ఒకటి ఆన బుద్ధి అవుతుంది. ఎందుకంటే మనది ఊక ఉండే నోరు కాదు కాదు. అదే కళ్ళెదురుగా మన బిడ్డ అట్లా చెడిపోతుంటే మనం దిద్దాలని చూస్తాం. వాళ్ళకి నచ్చది, మన మాట నచ్చది. అట్లా అంతే. నయా ఖబర్లో భాగంగా ఈరోజు మనం వర్లిలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ ప్రజల కష్ట నష్టాలను చూసాం కదా. అయితే మరొక కొత్త ఖబరుతో మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ కళ, కెమెరామెన్ ధర్మతో, వర్లి, ముంబై.